అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి వకఫా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد. సోదర సోదరీమణులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. మిత్రులారా, అల్లాహ్ తాలా తన గ్రంథమైన ఖురానే మజీదులో ఇలా ఆదేశిస్తున్నాడు: వల్లజీన జాహదు ఫీనా లనహదియన్నహుం సుబులనా వ ఇన్నల్లాహ లమఅల్ ముహ్సినీన్. ఎవరైతే మా మార్గములో బాధలు భరిస్తారో వారికి మేము తప్పకుండా మా మార్గాలు చూపుతాము. నిశ్చయముగా అల్లాహ్ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు. అంటే ధర్మావలంబనలో ఎదురయ్యే అవరోధాలు, కష్టనష్టాలు, పరీక్షలు, వేధింపులు మొదలైనవి. ఈ మార్గాలు ప్రాపంచికమైనవి, పారలౌకికమైనవి కూడా. వాటిపై నడిచి మనిషి ఇహలోకములో కూడా గౌరవోన్నతుల్ని పొందుతాడు, పరలోకములో కూడా దైవ ప్రసన్నతను చూరగొంటాడు. ఇక్కడ ముహ్సినీన్ అనే పదం ఉపయోగించబడింది. ఇది ఎహ్సాన్ నుండి వచ్చింది. ఎహ్సాన్ అంటే అల్లాహ్ మన ముందర ఉన్నాడని, ఆయన మనల్ని గమనిస్తున్నాడని భావించి ప్రతి మంచి పనిని చిత్తశుద్ధితో ఉత్తమ రీతిలో చేయటం అని అర్థం. ఇంకా ఆ మంచి పని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి అనుగుణముగా ఉండాలి. కీడు తలపెట్టేవారికి మేలు చేకూర్చాలి, అపకారికి ఉపకారం చెయ్యాలి. తమకు దక్కవలసిన హక్కు పూర్తిగా దక్కకపోయినా తమపై ఎదుటివారికి ప్రాధాన్యతనివ్వాలి. ఇవన్నీ ఎహ్సాన్, ఉపకారం, సద్వర్తన క్రిందికి వస్తాయి. మిత్రులారా, మరోచోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: వాబుద్ రబ్బక హత్తా యఅతియకల్ యకీన్. నిశ్చయమైనది అనగా మరణం వచ్చే వరకు నీ ప్రభువును ఆరాధిస్తూ ఉండు. అంటే బహుదైవారాధకులు ఆయన్ను మాంత్రికుడని, ఉన్మాది అని, కథలు చెప్పేవాడని నిందించేవారు, దెప్పి పొడుపు మాటలు అనేవారు. దాంతో సహజంగానే ఆయన మనసు నొచ్చుకునేది. అందుచేత అల్లాహ్ ఆయన్ను ఓదార్చాడు. మూర్ఖుల మాటల్ని పట్టించుకోరాదని హితబోధ చెయ్యటంతో పాటు దైవారాధనలో ఎక్కువ సమయం కేటాయించాలని, దైవస్తోత్రం చేయటం వల్ల, దేవుని పవిత్రతను కొనియాడటం వల్ల మనసు కుదుట పడుతుందని, దీని ద్వారా దైవ సహాయము కూడా అందుతుందని ఉపదేశించాడు. పై వాక్యాల్లో సాష్టాంగపడటమంటే నమాజు అని భావం, నిశ్చయమైనది అంటే మరణం అని అర్థం. మిత్రులారా, మనం పోరాట పటిమను గురించి నేర్చుకుంటున్నాము. మరోచోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: వజ్కురిస్మ రబ్బిక వతబత్తల్ ఇలైహి తబ్తీలా. అందుకే నీవు నీ ప్రభు నామాన్ని స్మరిస్తూ ఉండు, అన్నింటినీ వదలి ఆయన వైపే మనస్సును లగ్నం చేసుకో. అంటే తబత్తుల్ విడిపోవటం అంటే దైవారాధన నిమిత్తం ఇతరత్ర వ్యాపకాలన్నింటినీ కొంతసేపు విడనాడి ఏకాగ్రచిత్తంతో ఆరాధనలో లీనమవటం అని అర్థం. ఇది సన్యాసత్వం, వైరాగ్యం, రుహబానియత్ కంటే భిన్నమైనది. సన్యాసత్యం భవబంధాలను, ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ త్యజించమంటుంది. దీనిని ఇస్లాం హర్షించదు. తవత్తుల్ ప్రకారం మనిషి ప్రాపంచిక వ్యవహారాలను కాసేపు పక్కన పెట్టి ఏకాగ్రతతో దైవారాధన వైపు మరలుతాడు. ఆరాధనలో లీనమై తన్మయత్వాన్ని పొందుతాడు. అప్పుడు అతని ప్రార్థనల్లో, వేడుకోళ్లు, విన్నపాలలో అణకువ, అసక్తత, దీనావస్థ, భయభక్తులు తొణికిసలాడుతూ ఉంటాయి. మిత్రులారా, అల్లాహ్ తాలా మరోచోట ఇలా ఆదేశిస్తున్నాడు: ఫమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరహ్ వమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరహ్. ఎవరు రవ్వంత పుణ్యం చేసినా దాన్ని వారు చూసుకుంటారు, మరెవరు రవ్వంత పాపం చేసినా దాన్ని వాళ్ళు చూసుకుంటారు. దాన్ని చూసుకొని అతను అమితముగా సంతోషిస్తాడు. అదే విధముగా పాపాన్ని చూసుకొని అతను సిగ్గుతో కుంచించుకుపోతాడు. తనకు పట్టబోయే దుర్గతిని తలుచుకొని కలవరం చెందుతాడు. జర్రతిన్ అంటే అనుమాత్రం, రేణువు లేక రవ్వంత అనే అర్థాలు వస్తాయి. అది చీమ కన్నా చిన్నదిగా ఉండేది అని కొందరు భావించగా, మనిషి మట్టిపై చేయిని కొట్టినప్పుడు అతని చేతికి అంటేది రేణువు అని మరికొంతమంది విద్వాంసులు అభిప్రాయపడ్డారు. ఏదైనా రంధ్రములో నుంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నప్పుడు ఆ వెలుగులో
తేలియాడుతున్నట్లు కనిపించే దుమ్ము ధూళి నలకలే రేణువులని ఇంకా కొందరు భావిస్తున్నారు. ఇమాం షౌకానీ గారైతే ఈ మూడింటిలో మొదటి అభిప్రాయమే సరైనదని అన్నారు. ఇమాం ముఖాతిల్ ఇలా అంటున్నారు: ఇద్దరు వ్యక్తుల గురించి ఈ వాక్యాలు అవతరించాయి. వారిలో ఒకడు యాచకునికి అత్యంత అల్పమైన దానం చేయటానికి కూడా వెనుకాడడు, మరొకడు చిన్నపాటి పాపం చేయటానికి కూడా భయపడడు. ఫథుల్ ఖదీర్. మిత్రులారా, అల్లాహతాలా మరో చోట ఇలా ఆదేశిస్తున్నాడు: వమా తుకద్దిమూ లి అన్ఫుసికుం మిన్ ఖైరిన్ తజిదూహు ఇందల్లాహి హువ ఖైరన్ వ ఆజమ అజ్రన్ వస్తగ్ఫిరుల్లాహ ఇన్నల్లాహ గఫూరుర్ రహీం. మీరు మీకోసం ఏ మంచిని పుణ్యకార్యాన్ని ముందుగా పంపినా దాన్ని అల్లాహ్ దగ్గర అత్యుత్తమ పుణ్యఫలం రూపంలో అత్యధికముగా పొందుతారు. క్షమాపణకై అల్లాహను అర్థిస్తూ ఉండండి. నిశ్చయముగా అల్లాహ్ గొప్ప క్షమాశీలి, దయాశీలి. అంటే దైవ మార్గములో అవసరం ఉన్నప్పుడు ఉదారముగా ఖర్చు చేయండి. ఈ ఖర్చును అల్లాహ్ మంచి రుణముగా అభివర్ణించాడు. దీనికి బదులుగా అల్లాహ్ మీకు 700 రెట్లు పుణ్యఫలాన్ని, అంతకంటే కూడా ఎక్కువ పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అంటే నఫిల్ నమాజులు, దాన ధర్మాలు, తదితర పుణ్యకార్యాలు ఏమి చేసినా, ఎంత చేసుకున్నా వాటికి మీరు అల్లాహ్ సన్నిధిలో ఉత్తమ ప్రతిఫలం పొందుతారు. చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ సూరాలోని 20వ వాక్యం మదీనాలో అవతరించింది. అందువల్ల ఈ సూరాలోని సగభాగం మక్కాలో అవతరించినా మరో సగభాగం మదీనాలో అవతరించిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఐసరుత్ తఫాసీర్. మిత్రులారా, మరోచోట అల్లాహతాలా ఇలా ఆదేశిస్తున్నాడు: వమా తున్ఫికూ మిన్ ఖైరిన్ ఫలి అన్ఫుసికుం వమా తున్ఫికూన ఇల్లా ఇబ్తిగాఅ వజ్హిల్లాహి వమా తున్ఫికూ మిన్ ఖైరిన్ యువఫ్ఫా ఇలైకుం వ అంతుం లా తుజ్లమూన్. మీరు దైవ మార్గములో ఏ మంచి వస్తువును వ్యయపరిచినా దాని లాభాన్ని స్వయముగా మీరే పొందుతారు. కాకపోతే మీరు కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసమే ఖర్చు చెయ్యాలి. మీరు ఎంత ఖర్చు చేసినా దాని పూర్తి ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. మీకు ఎంత మాత్రం అన్యాయం జరగదు. అంటే వివిధ వ్యాఖ్యానాల ద్వారా బోధపడేదేమంటే, ముస్లిములు అవిశ్వాసులైన తమ బంధువులకు ఆర్థిక సహాయం చేయటం సమంజసం కాదని భావించేవారు. పైగా వారు ముస్లిములుగా మారిపోవాలని కోరుకునేవారు. అప్పుడు ఈ వాక్యం అవతరించింది: ఎవరికైనా సరే సన్మార్గాన నడిచే సద్బుద్ధి అల్లాహ్ తరపున లభిస్తుంది. సన్మార్గం గురించి బోధపరచటం వరకే మీ బాధ్యత. ఇకపోతే మీరు దైవ మార్గములో చిత్తశుద్ధితో ఏమి ఖర్చు చేసినా దాని పూర్తి పుణ్యఫలం మీకు లభిస్తుంది. దీన్ని బట్టి అవగతమయ్యే ఒక విషయం ఏమిటంటే, ముస్లిమేతరులైన బంధువులను ఆదుకోవటం, బంధుత్వ ప్రాతిపదికపై వారితో మంచిగా మెలగటం పుణ్యప్రదం. అయితే జకాత్ అనబడే తప్పనిసరి దానాలకు మాత్రం ముస్లిములే హక్కుదారులు. ముస్లిమేతరులకు జకాత్ సొమ్ము ఇవ్వరాదు. వమా తున్ఫికూ మిన్ ఖైరిన్ ఫఇన్నల్లాహ బిహి అలీం. మీరు ఎంత సొమ్ము వెచ్చించినా నిశ్చయముగా దాని గురించి అల్లాహకు తెలుసు. సోదరులారా, మనం పోరాట పటిమను గురించి నేర్చుకుంటున్నాము. అల్లాహతాలా వివిధ వాక్యాలలో వివిధ కోణాలలో ఉపదేశించాడు. ఈ అధ్యాయం క్రింద ఇంకా అనేక సుప్రసిద్ధ ఖురాన్ వాక్యాలు ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేశారు. అల్లాహ్ అన్నాడు: ఎవడైతే నా స్నేహితునితో శత్రుత్వం పెట్టుకుంటాడో నేనతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను నా దాసుడిపై విధిగా చేసిన విషయాలను ఆచరించి అతను నాకు దగ్గరైతే అంతకన్నా నాకు ప్రీతికరమైన విషయం మరొకటి లేదు. అంటే విధులను ఆచరించి నా సామీప్యాన్ని పొందటమంటే నాకు అత్యంత ఇష్టం. ఇంకా నా దాసుడు నవాఫిల్ స్వచ్ఛంద సత్కార్యాల ద్వారా కూడా నాకు దగ్గరవుతూ ఉంటాడు. క్రమంగా నేనతన్ని ప్రేమిస్తాను. నేనతన్ని ప్రేమించడం మొదలుపెడితే క్రమక్రమంగా నేను అతను వినే చెవినైపోతాను, అతను చూసే కంటినైపోతాను, అతను పట్టుకునే చేయినైపోతాను, ఇంకా అతను నడిచే కాలునైపోతాను. అతను నాతో ఏదైనా అడిగితే నేనతనికి తప్పకుండా ఇస్తాను. దేన్నుండైనా శరణు వేడితే నేనతనికి తప్పకుండా శరణు ఇస్తాను. బుఖారీ. ఆజంతుహు అంటే నేను నీతో యుద్ధానికి తలపడుతున్నానని అతనికి తెలియజేస్తున్నాను అని అర్థం. హదీసులో ప్రస్తావించబడిన ఇస్తాజని అనే పదం ఇస్తాజబీగా కూడా ఉల్లేఖించబడింది. అంటే
వినూత్న పోకడలను అనుసరించేవారు బహుదైవారాధకులు కొందరు తమ మిథ్యాభావాలకు ఈ హదీసును నిదర్శనంగా చూపెడుతున్నారు. వాస్తవానికి పై హదీసు భావం వారనుకుంటున్నది కాదు. వారు హదీసుకు వక్రభాష్యం చెబుతూ తప్పులపై తప్పులు చేస్తున్నారు. పై హదీసుకు స్పష్టమైన ఖచ్చితమైన వివరణ ఏమిటంటే, మనిషి దేవుని విధులను నిర్వర్తించడంతో పాటు నఫిల్ స్వచ్ఛంద సత్కార్యాలు కూడా చేస్తూ ఉంటే అతను దేవునికి ప్రియతముడైపోతాడు. ఫలితముగా అతనికి దైవ సహాయము లభిస్తూ ఉంటుంది. దేవుడు అతన్ని తన రక్షణలోకి తీసుకుంటాడు. అతని శరీరావయవాలను పర్యవేక్షిస్తుంటాడు. కాబట్టి అటువంటి వ్యక్తి దైవ విధేయతకు ఇతర చెడుగులకు దూరముగా ఉంటాడు. ఆ విధముగా ఆ దాసుడు తన చెవులతో ఏది విన్నా, తన కళ్ళతో ఏది చూసినా, తన చేతులతో ఏది పట్టుకున్నా దేవుని అభీష్టం ప్రకారమే చేస్తాడు. అతని కాళ్ళు ఎటు నడిచి వెళ్ళినా అందులో దైవ ప్రసన్నత దాగి ఉంటుంది. ఈ రకమైన దైవ ప్రియత్వం, దైవ విధేయతల స్థానానికి దాసుడు చేరుకుంటే దేవుడు అతని ప్రార్థనలను తప్పకుండా స్వీకరిస్తాడు. వలి అంటే ప్రత్యేకమైన వేషధారణతో సాధువుగా ఉండేవాడనో, సన్యాసి బైరాగి అనో, ప్రాపంచిక ధ్యాస లేనివాడనో, సగం పిచ్చివాడనో, ఆరాధన విషయంలో తనదైన ఒక ఒరవడిని సృష్టించుకున్నవాడనో అర్థం కాదు. పైగా వలి అంటే ఇస్లామీయ విధులను ఖచ్చితముగా నిర్వర్తించేవాడని, స్వచ్ఛంద ఆరాధనల పట్ల సైతం ఎంతో మక్కువ గలవాడని, జీవితపు అన్ని రంగాలలో సమస్త విభాగాలలో దైవ విధేయతకు కట్టుబడి ఉండేవాడని, తన ఉనికి ద్వారా సాటి మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, హద్దులు అతిక్రమించకుండా ఉండేవాడని భావం. అలాంటి దేవుని ప్రియదాసులను ప్రేమించేవారి పట్ల అల్లాహ్ కూడా ప్రసన్నుడవుతాడు. వారితో శత్రుత్వం పెట్టుకునేవారు దైవాగ్రహానికి గురవుతారు. నఫిల్ స్వచ్ఛంద సత్కార్యాలను పాటిస్తే దేవుని సామీప్యం పొందుతారన్నమాట నిజమే. అయితే దేవుని విధులు, ఫర్జులు, ప్రవక్త సున్నతులను ఆచరించడంతో పాటు నఫిల్ సత్కార్యాలు చేస్తే లాభం ఉంటుంది గాని, ఫర్జులను, విధులను, సున్నతులను విడిచిపెట్టి నఫిల్ కార్యాలు చేస్తే ఒరిగేదేమీ లేదు. ఫర్జులు, సున్నతులతో నిమిత్తం లేకుండా కేవలం నఫిల్ కార్యాలతోనే దైవ సామీప్యాన్ని పొందవచ్చునన్నది ఓ అభూత కల్పన, పసలేని వాదన. తన ప్రభువు ఇలా అన్నాడంటూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉల్లేఖించిన విషయాన్ని గురించి అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలియజేశారు: దాసుడు నాకు జానెడు దూరం దగ్గరైతే నేనతనికి మూరెడు దగ్గరవుతాను. అతను మూరెడు దూరం దగ్గరైతే నేను బారెడు దగ్గరవుతాను. అతను నా వైపుకు నడుచుకుంటూ వస్తే నేనతని వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాను. బుఖారీ. ఈ హదీసులో దాసులపై దేవుని దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షాలు వివరించబడ్డాయి. దాసులు చేసే చిన్న చిన్న సత్కార్యాలను దేవుడు ఇంతింతలు చేసి పుణ్యం ప్రసాదిస్తాడని చెప్పబడింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. 2 వరాలున్నాయి. వాటి దుర్వినియోగం వల్ల అనేక మంది నష్టానికి గురవుతారు. అవి ఆరోగ్యం, తీరిక. బుఖారీ. అంటే హదీసులో గబన్ అనే పదం వచ్చింది. గబన్ అంటే నష్టం. తన వస్తువును అతి తక్కువ ధరకు అమ్మటం ద్వారా, లేదా ఇతరుల నుండి ఒక వస్తువును దాని అసలు ధర కంటే 2-3 రెట్లు అధిక ధరకు కొనటాన్ని గబన్ అని చెప్పుకోవచ్చు. ఈ 2 పరిస్థితుల్లోనూ మనిషికి నష్టమే వాటిల్లుతుంది. తనకు నష్టం జరిగినప్పుడు మనిషి చాలా విచారిస్తాడు. పై హదీసులో మనిషిని ఒక వ్యాపారిగా మరియు ఆరోగ్యం, తీరికలను పెట్టుబడిగా అభివర్ణించడం జరిగింది. పెట్టుబడిని జాగ్రత్తగా ఉపయోగించుకున్న వ్యాపారి లాభాన్ని పొందుతాడు. దీనికి విరుద్ధముగా పెట్టుబడిని దుర్వినియోగం చేసుకుంటే నష్టాన్ని చవిచూడవలసి వస్తుంది. అదే విధముగా ఆరోగ్యం, తీరిక లాంటి ప్రకృతి వరాలను సరిగ్గా వినియోగించుకోకపోతే మనిషి ప్రళయదినం నాడు చాలా విచారానికి గురవుతాడని, బాధపడతాడని ఈ హదీసు హెచ్చరిస్తోంది. మనుషుల్లో అనేక మంది ఈ 2 భాగ్యాల విలువను గుర్తించరు. అందుకే వాళ్లు తమ సమయాన్ని నిష్ప్రయోజనకరమైన పనుల్లో దుబారాగా వెచ్చిస్తుంటారు. తమ శరీర సత్తువను
దైవ అవిధేయతకు దారితీసే పనుల్లో వినియోగిస్తుంటారు. ప్రళయ దినాన దేవుడు ఒక్కో విషయం గురించి లెక్క అడిగినప్పుడు, విచారించినప్పుడు మనిషి తన్ను తాను నిందించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రిళ్ళు తన పాదాలపై వాపు వచ్చేంత వరకు నమాజులో నిలబడేవారు. అది చూసి నేను, మీకు ఇంత శ్రమ దేనికి? అల్లాహ్ గతంలో మీ వల్ల జరిగిన పాపాలను, జరగబోయే పాపాలను కూడా మన్నించేశాడు కదా అని అడిగాను. దానికి ఆయన, నేను దైవానికి కృతజ్ఞుడైన దాసుణ్ణి కాకూడదా అని అనేవారు. బుఖారీ, ముస్లిం. అంటే దైవ ప్రవక్తలందరూ దురలవాట్ల వల్ల జరిగే ఘోర పాపాలకు అతీతముగా ఉంటారన్న విషయమై యావత్తు ముస్లిం సమాజం ఏకాభిప్రాయంతో ఉంది. అయితే చిన్న చిన్న తప్పులు, మానవ సహజమైన దౌర్బల్యాల మూలముగా దైవ ప్రవక్తల వల్ల కూడా జరగవచ్చని కొంతమంది విద్వాంసులు అభిప్రాయపడుతున్నారు. కానీ దైవ ప్రవక్తలు ఇలాంటి చిన్న తప్పుల నుండి కూడా పునీతులని అత్యధిక మంది విద్వాంసులు వాదిస్తున్నారు. మరి దేవుడు దైవ ప్రవక్తను మన్నించాడన్న దానికి అర్థం ఏమిటన్న ప్రశ్న ఈ సందర్భముగా తలెత్తుతుంది. వాస్తవం ఏమిటంటే, సజ్జనులకు పర్వాలేదనిపించే పనులే దేవుని ప్రియదాసులకు మహాపాతకాలుగా తోస్తాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉత్తమముగా లేకపోవటం చేత వాటిని తప్పులుగా, పొరపాట్లుగా అభివర్ణించడం జరిగింది. అయితే దేవుడు వాటిని కూడా క్షమించేశాడని ప్రకటించాడు. దేవుడు ఎవరికి ఎంతగా అనుగ్రహిస్తే వారు అంతగానే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దానికోసం దేవుని విధులను నిర్వర్తిస్తూ దైవ విధేయతను పాటించడంతో పాటు వీలైనంత ఎక్కువగా స్వచ్ఛంద సత్కార్యాలు కూడా చేస్తూ ఉండాలి. ఆయిషా రజియల్లాహు అన్హా కథనం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్ నెలలోని చివరి దశకం ప్రారంభం కాగానే రాత్రిళ్ళు జాగారం చేసేవారు. తన ఇంటి వారిని కూడా రాత్రి చివరి జాములో మేల్కొలిపేవారు. దైవారాధనలో బాగా శ్రమించేవారు, నడుం బిగించేవారు. బుఖారీ, ముస్లిం. అల్ అష్రుల్ అవాఖిర్ అంటే రమజాన్ నెలలోని చివరి దశకం. మీజర్ అంటే క్రింది వస్త్రం. ఆయన ఈ కాలంలో భార్యలకు దూరముగా ఉండేవారన్న విషయాన్ని ఈ పదం ద్వారా చూచాయగా చెప్పడం జరిగింది. మరికొంతమంది అభిప్రాయములో దీనర్థం దైవారాధన కోసం నడుం బిగించడం. సాధారణముగా నేను ఈ పని కోసం నడుం కట్టుకున్నాను అని అంటారు. అంటే ఈ పని కోసం నేను సిద్ధమయ్యానని, తీరిగ్గా ఉన్నానని భావం. అంటే శుభప్రదమైన ఘడియలలో వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలి, సత్కార్యాలు చెయ్యాలి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానము కూడా ఇదే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు తెలియజేశారు. బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా మెరుగైనవాడు, దేవునికి ప్రీతిపాత్రుడు. అయితే ప్రతి ఒక్కరిలోనూ బలవంతుడైన బలహీనుడైన మంచి ఉంటుంది. మీకు ప్రయోజనం చేకూర్చే దానికోసమే ఆశపడండి. దైవ సహాయాన్ని అర్థించండి, లొంగిపోకండి. మీకేదైనా నష్టం కలిగితే ఇలా చేసినట్లయితే ఆ విధముగా జరిగేదే అని అనకండి. దానికి బదులు దైవ నిర్ణయం ఇదేనేమో, ఆయన తాను కోరినది చేశాడు అని అనండి. ఎందుకంటే అయితే గీతే అన్న పదాలు శైతాన్ పోకడలకు దారితీస్తాయి. ముస్లిం. అంటే బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి ఇరువురిలోనూ మంచి ఉంటుందని పై హదీసులో చెప్పబడింది. ఈమాన్, విశ్వాసం అనేది వారిరువురిలోనూ ఉమ్మడిగా ఉన్న ధర్మం. అయితే బలవంతుడైన విశ్వాసి బలహీనుడైన విశ్వాసి కన్నా యోగ్యుడని, అల్లాహకు ప్రియమైన వాడని చెప్పబడింది. ఎందుకంటే విశ్వాసి బలం గలవాడైతే ఆరాధనలు, విధులు, సున్నతులు చక్కగా నిర్వర్తించగలడు. ఇంకా దైవ మార్గంలో పోరాడటానికి కూడా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాడు. కష్టాల వలయంలో చిక్కుకున్నప్పుడు సహనాన్ని, స్థైర్యాన్ని, దైవ నిర్ణయాల పట్ల తన అంగీకార భావాల్ని ప్రదర్శించాలి. అంతేగాని ఇలా చేసినట్లయితే అలా జరిగేది కాదేమో అని అనకూడదు. ఎందుకంటే అయితే గీతే అంటూ కాకిలెక్కలు వేసినప్పుడు శైతాన్కు మనిషిని సన్మార్గము నుండి తప్పించడానికి అవకాశం దొరుకుతుంది. మిత్రులారా, అబూ హురైరా రజియల్లాహు అన్హు
చేసిన కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు: నరకం మనోవాంఛలతో ఆవరించబడి ఉన్నది, స్వర్గం అవాంఛనీయమైన పనులతో కప్పబడి ఉన్నది. బుఖారీ, ముస్లిం. ముస్లింలోని మరో ఉల్లేఖనలో హుజుబత్కు బదులు హుఫత్ అన్న పదం ఉంది. రెండింటికి అర్థం ఒక్కటే. మనిషికి మరియు స్వర్గ నరకాలకు మధ్య ఈ అడ్డుతెర ఉంది. మనిషి ఆయా పనులు చేస్తే స్వర్గంలోనో లేక నరకంలోనో ప్రవేశిస్తాడని భావం అన్నమాట. అంటే ఈ హదీసుకు భావం ఏమిటంటే, మనిషికి నరకానికి మధ్య మనోవాంఛలు, ప్రాపంచిక సుఖాలు అడ్డంగా ఉన్నాయి. మనిషి తన మనోవాంఛలు, ప్రాపంచిక సుఖాల్లో చిక్కుకుంటే క్రమముగా అతను నరకంలోకి ప్రవేశిస్తాడు. దీనికి విరుద్ధముగా మనిషికి స్వర్గానికి మధ్య కష్టాలు, ఆపదలు లేదా ఇస్లాం ధర్మాదేశాలు, విధులు అడ్డంగా ఉన్నాయి. అలాంటి ఆపత్సమయాల్లో సహనాన్ని ప్రదర్శించడం, ఇస్లాం ధర్మ విధులను నిర్వర్తించడం మనిషికి ఒకంత కష్టముగా తోచినప్పటికీ పుణ్యఫలాపేక్షతో ఓర్చుకుంటే అతను స్వర్గప్రవేశానికి అర్హతను సంపాదిస్తాడు. అబూ అబ్దుల్లా హుజైఫా బిన్ యమాన్ రజియల్లాహు అన్హు కథనం: ఒక రాత్రి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట నమాజు చేశాను. నమాజులో ఆయన బకరా సూరా చదవటం ప్రారంభించారు. నేను మనసులో ఆయన 100 వాక్యాల తరువాత రుకూ చేస్తారని అనుకున్నాను. కాని 100 వాక్యాలు అయిపోయిన తరువాత కూడా ఆయన పారాయణాన్ని కొనసాగించారు. నేను మనసులో ఒక రకాతులో దీనిని చదువుతారేమో అనుకున్నాను. కాని ఆ తరువాత కూడా ఆయన ఇంకా చదువుతూనే ఉన్నారు. నేను ఈ సూరా పూర్తవగానే రుకూ చేస్తారేమో అనుకున్నాను. కాని బకరా సూరా పూర్తవగానే ఆయన నిసా సూరా మొదలెట్టారు. అది కూడా పూర్తిగా చదివి ఆలి ఇమ్రాన్ సూరా చదవటం ప్రారంభించారు. అది పూర్తిగా చదివారు. నిదానముగా చదువుతూనే ఏదైనా వాక్యములో దేవుని పవిత్రతను గురించిన ప్రస్తావన వస్తే అక్కడ దేవుని పవిత్రతను కొనియాడేవారు. దైవాన్ని అర్థించమనే వాక్యాలు వచ్చినప్పుడు అక్కడ ఆగి దైవాన్ని అర్థించేవారు. దేవుని శరణు వేడే ప్రస్తావన వస్తే దైవాన్ని శరణు వేడుకునేవారు. ఈ విధముగా ఆలి ఇమ్రాన్ సూరా పూర్తయిన తరువాత ఆయన రుకూ చేశారు. రుకూలో సుబ్హాన రబ్బియల్ అజీం అని పలికారు. ఆయన రుకూ దాదాపు ఆయన ఖియాం నిలబడినంతసేపు పట్టింది. తరువాత ఆయన సమియల్లాహు లిమన్ హమిదా అంటూ రుకూ నుంచి లేచి నిలబడ్డారు. అప్పుడు కూడా ఇంచుమించు రుకూ చేసినంతసేపు నిలబడ్డారు. ఆ తరువాత సజ్దా చేశారు. సజ్దాలో సుబ్హాన రబ్బియల్ ఆలా అని చదివారు. ఆయన సజ్దా కూడా ఆయన నిలబడినంతసేపు పట్టింది. ముస్లిం. అంటే నఫిల్ నమాజులను సామూహికముగా చేయవచ్చని ఈ హదీసు ద్వారా బోధపడుతోంది. నమాజులో ఖురాన్ పారాయణం చేసినప్పుడు సూరాల వరుస క్రమాన్ని పాటిస్తూ చదవాలన్న నియమం లేదు. కొంతమంది వరుస క్రమాన్ని పాటించడం అవసరమని తలపోస్తున్నారు. కానీ హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా సూరే నిసాను పఠించి ఆ తరువాత ఆలి ఇమ్రాన్ సూరాను పఠించడం గమనార్హం. నఫిల్ నమాజులను సుదీర్ఘముగా చేయడం అభిలషణీయం. ఇబ్న్ మస్ఊద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక రాత్రి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు నమాజ్ చేశాను. ఆ నమాజులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలాసేపు నిలబడి ఉన్నారు. నేను ఆయనతో పాటు నిలబడలేక ఒక చెడు పని చేద్దామని సంకల్పించుకున్నాను. అప్పుడు మీరేమి చేయదలుచుకున్నారు అని ఎవరో అడగ్గా నేను ఆ నమాజులో దైవ ప్రవక్తను అనుసరించకుండా కూర్చుందామనుకున్నాను అని ఆయన చెప్పారు. బుఖారీ, ముస్లిం. అంటే నమాజులో ఇమాంను అనుసరించకుండా దానికి వ్యతిరేకమైన పనులు చెయ్యటం చెడ్డ పని అని ఈ హదీసు చెబుతోంది. ఎందుకంటే ముక్తదీలు, అనుయాయులు తప్పకుండా ఇమాంను అనుసరించాలని ఆదేశించబడింది. సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం ప్రశ్నించడం ధర్మసమ్మతమేనని ఈ హదీసు ద్వారా తెలుస్తోంది. మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని అనస్ రజియల్లాహు అన్హు తెలియజేశారు. మృతుని వెంట 3 వస్తువులు వెళతాయి: అతని పరివారం, అతని సంపత్తి, అతని కర్మలు. వాటిలో 2 వస్తువులు వెనక్కి తిరిగి వస్తాయి. ఒక్కటి మాత్రం అతనికి తోడుగా ఉంటుంది. అతని పరివారం, అతని ధనసంపదలు తిరిగి వస్తాయి. అతను చేసుకున్న కర్మలు మాత్రం తోడుగా ఉంటాయి. బుఖారీ, ముస్లిం.
అంటే మనిషి వీలైనంత ఎక్కువగా సత్కార్యాలు చేసుకోవాలని ఈ హదీసులో ప్రోత్సహించడం జరిగింది. మనిషి చనిపోయిన తరువాత అతని బంధుమిత్రులందరూ అతన్ని సమాధిలో పూడ్చిపెట్టి అతన్ని ఒంటరిగా విడిచి వెళ్లిపోతారు. అలాంటి భయంకరమైన సమాధి చీకట్లలో అతని సదాచరణ ఒక్కటే తోడుగా ఉండి అతన్ని అక్కడి యాతనల నుండి కాపాడుతుంది. ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించారు: స్వర్గం మీ పాదుక పట్టీ కన్నా మీకు దగ్గరలో ఉంది, అదే విధముగా నరకము కూడా అంతే సమీపములో ఉంది. బుఖారి. స్వర్గమైన నరకమైన మనిషి చేసుకున్న కర్మలకు ప్రతిఫలముగా లభించేదే కాబట్టి ఈ రెండు మనిషికి అత్యంత సమీపంగా ఉన్నాయని, చేతికందినంత దగ్గరలో ఉన్నాయని హదీసులో అభివర్ణించడం జరిగింది. మనిషి సత్కార్యాలు చేస్తే స్వర్గానికి పోతాడు, దుష్కార్యాలు చేస్తే నరకాగ్నికి ఆహుతి అవుతాడు. మనిషికి స్వర్గ నరకాలకు మధ్య ఒక్క మరణమే అడ్డుగోడగా ఉంది. అది తొలగిపోయిన నాడు అతడు స్వర్గ సుఖాలకు అర్హుడవుతాడో లేక నరక జ్వాలలకు ఆహుతి అవుతాడో తేల్చేయడం జరుగుతుంది. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవకులు మరియు సుఫా విద్యార్థుల్లో ఒకరైన అబూ ఫిరాస్ రబియా బిన్ కాబ్ అస్లమీ రజియల్లాహు అన్హు కథనం: నేను రాత్రిపూట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండేవాడిని. ఆ సమయములో నేనాయనకు వజూ చేసుకోవటానికి నీళ్లు, ఇతర అవసరమైన వస్తువులు అందించేవాణ్ణి. ఒకరోజు ఆయన నా పట్ల ప్రసన్నులై నా నుండి నీకేం కావాలో కోరుకో అన్నారు. అందుకు నేను స్వర్గములో మీకు తోడుగా ఉండే భాగ్యాన్ని కోరుకుంటున్నాను అని విన్నవించుకున్నాడు. తిరిగి ఆయన ఇంకా ఏమైనా కోరుకుంటున్నావా అని అడిగారు. దానికి నేను అది చాలు అని అన్నాను. అప్పుడు ఆయన మరైతే దానికోసం ఎక్కువగా సజ్దాలు చేస్తూ నాకు చేదోడు వాదోడుగా ఉండు అని అన్నారు. అంటే ఎక్కువగా నఫిల్ నమాజులు చేస్తూ ఉండు, ఈ విధముగా కోరిక సిద్ధించే మార్గములో నాకు చేదోడుగా ఉండు, ఎందుకంటే నా ప్రార్థనతో పాటు నీ శ్రమ కూడా దానికి మరింత బలం చేకూర్చుతుంది. ముస్లిం. అంటే మస్జిదే నబవీ ప్రాంగణములో ఒక అరుగు ఉండేది. అరబీ భాషలో అరుగును సుఫా అంటారు. ఇస్లాములో ఇది ప్రప్రథమ విద్యాపీఠం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే ఈ విద్యాపీఠానికి గురువుగా, బోధకునిగా వ్యవహరించేవారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చే నిరుపేదలు, అభాగ్యులైన విద్యార్థులు ఈ అరుగు దగ్గరే కాలం గడిపేవారు. ఈ హదీసు ఆచరణలోని ప్రాముఖ్యతను, దైవ ప్రవక్త విధానాన్ని అనుసరించవలసిన ఆవశ్యకతను తేటతెల్లం చేసింది. ఈ రెండూ లేకపోతే రేయింబవళ్లు దైవ ప్రవక్తతో పాటు గడిపిన ఆయన ప్రియ సహచరులకు కూడా స్వర్గములో ఆయన సాంగత్యం లభించదని హెచ్చరిస్తోంది. మరలాంటప్పుడు ఆచరణకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానానికి ఏమాత్రం విలువ ఇవ్వని వారికి ఆ భాగ్యం లభిస్తుందనడం సరైనదేనా? ఆ భాగ్యం లభిస్తుందనడం ధర్మమా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేత స్వేచ్ఛ ఒసగబడిన బానిస అబూ అబ్దుల్లాహ్, కొంతమంది అబూ అబ్దుర్రహమాన్ అంటారు, సౌబాన్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ఈ విధంగా ఉపదేశిస్తుండగా తాను విన్నానని తెలియజేశారు. సౌబాన్, నీవు ఎక్కువగా సజ్దాలు చేస్తూ ఉండు, ఎందుకంటే నీవు చేసే ప్రతి సజ్దాకు బదులుగా అల్లాహ్ నీకు ఒకంత పదోన్నతి కల్పిస్తాడు మరియు ఒక పాపాన్ని తొలగిస్తాడు. ముస్లిం. సజ్దాలు ఎక్కువగా చేయడమంటే నమాజులు పాటించడమని అర్థం. ఫర్జ్ నమాజులే కాకుండా నఫిల్ నమాజులు కూడా చేస్తూ ఉంటే అవి విశ్వాసి స్థానాలను ఉన్నతం చేయడంతో పాటు పాపాలకు పరిహారంగా కూడా దోహదపడతాయి. అబూ సుఫియాన్ అబ్దుల్లాహ్ బిన్ బుస్ర్ అస్లమీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: దీర్ఘాయుష్యుతో పాటు సదాచరణ కలిగిన వ్యక్తి ప్రజలందరిలోకెల్లా ఉత్తముడు. అంటే విశ్వాసం, ఈమాన్, సదాచరణలతో పాటు దీర్ఘాయుష్యు లభించడం కూడా ఒక వరమే. దీనికి విరుద్ధముగా ఈ రెండింటిలో ఏది లోపించినా ఆయువు పెరిగిన కొద్దీ జీవితం పాపాల పుట్టగా తయారవుతుంది. ఇటువంటి దీర్ఘాయుష్యు మనిషి పాలిట వినాశకరంగా పరిణమిస్తుంది. ఈ వరం విలువను గుర్తించని వారు చాలా నష్టపోతారు. అనస్ రజియల్లాహు అన్హు కథనం: నా బాబాయి అనస్ బిన్ నజర్
బద్ర్ యుద్ధములో పాల్గొనలేదు. అందుకు ఆయన ఎంతగానో విచారపడేవారు. ఒకసారి ఆయన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు: దైవ ప్రవక్త, మీరు బహుదైవారాధకులతో చేసిన తొలి యుద్ధములో నేను పాల్గొనలేదు. ఒకవేళ దేవుడు భవిష్యత్తులో నాకు బహుదైవారాధకులతో యుద్ధం చేసే అవకాశాల్ని కల్పించినట్లయితే అప్పుడు నేనేం చేస్తానో అల్లాహ్ చూస్తాడు అని అన్నారు. కొంతకాలం తరువాత ఉహద్ యుద్ధం జరిగిన నాడు ప్రారంభములో ముస్లింలు చెల్లాచెదరై ఓడిపోయారు. అప్పుడు ఆయన, నా బాబాయి, ఇలా అన్నారు: ఓ దేవా, వీరి చేతకానితనానికి ఇంకా ఈ బహుదైవారాధకుల నిర్వాకానికే నేను అతీతుణ్ణి. ఆయన ముందుకు నడిచారు. అప్పుడు ఆయనకు సాద్ బిన్ ముఆజ్ రజియల్లాహు అన్హు ఎదురయ్యారు. ఆయన సాద్ రజియల్లాహు అన్హును ఉద్దేశించి, ఓ సాద్ బిన్ ముఆజ్, కాబాగృహపు ప్రభువుతోడు, ఉహద్ కొండల కన్నా దగ్గర్లో నుంచి నాకు స్వర్గ సువాసన వస్తోంది అంటూ శత్రువుల పంక్తుల్లోకి చొచ్చుకుపోయి వీరోచితముగా పోరాడుతూ వీరమరణం పొందారు. అప్పుడు సాద్ రజియల్లాహు అన్హు, దైవ ప్రవక్త, ఆయన చేసినది నా వల్ల కాలేకపోయింది అని విచారం వ్యక్తం చేశారు. అనస్ రజియల్లాహు అన్హు అంటున్నారు: మేము ఆయన శరీరంపై 80 కంటే ఎక్కువ ఖడ్గం వేటులు, ఈటె పాడువులు మరియు బాణాల గాయాలు చూశాము. మేము చూసేటప్పటికే ఆయన హత్య చేయబడి ఉన్నారు. హత్య చేయబడిన తరువాత బహుదైవారాధకులు ఆయన మృతదేహాన్ని చీల్చి చెండాడారు. ఆగ్రహావేశాలతో ఆయన శరీరావయవాలను ముక్కలు ముక్కలుగా నరికారు. ముఖాన్ని పాడు చేశారు. అందువల్ల ఎవరూ ఆయన్ను గుర్తుపట్టలేకపోయారు. చివరికి ఆయన చెల్లెలు ఆయన్ను వ్రేళ్ల చిగుళ్ల ఆధారముగా గుర్తుపట్టింది. అనస్ రజియల్లాహు అన్హు అన్నారు: బహుశా ఈ దివ్య ఖురాన్ సూక్తి ఈయన మరియు ఈయన లాంటి వారి గురించి అవతరించిందని మేమనుకుంటున్నాము. విశ్వాసులలో కొందరు అల్లాహకు తాము చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపిన వారు ఉన్నారు. అల్ అహజాబ్ 23, బుఖారీ, ముస్లిం. అంటే దైవ మార్గములో వీరమరణం పొంది స్వర్గంలోకి ప్రవేశించాలని ప్రవక్త సహచరులు ఎంతగా పరితపించిపోయేవారో ఈ హదీసు ద్వారా అవగతమవుతోంది. మనిషి స్వచ్ఛందముగా మంచి పనులు చెయ్యాలని భావించి దానికోసం స్వయముగా కట్టుబడి ఉండటం ఎంతో అభిలషణీయమని కూడా ఈ హదీసు బోధపరుస్తోంది. అబూ మస్ఊద్ ఉఖబా బిన్ అమ్ర్ అన్సారీ రజియల్లాహు అన్హు కథనం: సదఖా దాన ధర్మాల సూక్తి అవతరించిన కాలములో మేము వీపులపై మోపులు మోసేవాళ్లం. అంటే కాయా కష్టం చేసుకుని బ్రతికేవాళ్లం. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా ఒక వ్యక్తి పెద్ద మొత్తములో దాన ధర్మాలు చేశాడు. దానికి కపటులు ఇతను పరుల మెప్పు కోసం దాన ధర్మాలు చేస్తున్నాడని నిరుత్సాహపరిచారు. మరో వ్యక్తి ఒకసా దాదాపు 2.5 కిలోల ధాన్యం దానం చేయగా దేవుడికి ఈ 2.5 కిలోల ధాన్యం అక్కర్లేదంటూ కపటులు అతన్ని హేళన చేశారు. అప్పుడు ఈ సూక్తి అవతరించింది: సంతోషంతో ఇష్టంతో విశ్వాసులు చేసే ధన త్యాగాలను కించపరుస్తూ వారు మాట్లాడుతారు. దేవుని మార్గములో ఇచ్చేందుకు తాము శ్రమటోర్చి ఇచ్చేది తప్ప మరేది తమ వద్ద లేనివారిని వారు హేళన చేస్తారు. అత్తౌబా 79, బుఖారీ, ముస్లిం. అంటే ప్రతి మనిషి తన శక్తి మేరకు దైవ మార్గములో ఖర్చు పెట్టాలని ఈ హదీసు బోధపరుస్తోంది. ఉంటే ఏదైనా ఇవ్వచ్చు, లేకుంటే కొంతైనా దైవ మార్గములో ఖర్చు పెట్టవచ్చు. ఎక్కువగా దాన ధర్మాలు చేసే వారిని పరుల మెప్పు కోసం చేస్తున్నారని నిరుత్సాహపరచడం, తక్కువగా దాన ధర్మాలు చేసే వారిని హేళన చెయ్యడం కపటుల లక్షణమని కూడా పై హదీసు ద్వారా తెలుస్తోంది. విశ్వాసులు ఇలాంటి కపటాచారుల హేళనలకు నొచ్చుకోకుండా తాము కూడా ఇతరులతో ఈ విధమైన దుర్భాషలాడకుండా జాగ్రత్తగా మసలుకోవాలి. మిత్రులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నుండి విన్న వృత్తాంతాన్ని సయీద్ బిన్ అబ్దుల్ అజీజ్ రబియా బిన్ యజీద్ నుండి, ఆయన అబూ ఇద్రీస్ ఖౌలాని నుండి, మరి ఆయన అబూజర్ జుందుబ్ బిన్ జునాదా రజియల్లాహు అన్హు నుండి సేకరించారు. అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు: ఓ నా దాసులారా, నేను నాపై అన్యాయాన్ని నిషేధించుకున్నాను, అదేవిధముగా మీ మధ్య కూడా దానిని నిషేధించాను. కనుక మీరు పరస్పరం అన్యాయానికి ఒడిగట్టకండి. నా దాసులారా, నేను సన్మార్గం చూపించినవాడు తప్ప మీరందరూ మార్గభ్రష్టులే.
కనుక మార్గం చూపెట్టమని నన్ను అడగండి, నేను మీకు సన్మార్గం చూపిస్తాను. దాసులారా, నేను తినిపించినవాడు తప్ప మీరందరూ ఆకలిగొన్నవారే. కనుక అన్నం పెట్టమని నన్నడగండి, నేను మీకు అన్నం తినిపిస్తాను. దాసులారా, నేను బట్టలు తొడిగించినవాడు తప్ప మీరంతా నగ్నముగా ఉన్నవారే. కనుక బట్టల కోసం నన్ను అర్థించండి, నేను మీకు బట్టలు తొడిగిస్తాను. నా దాసులారా, మీరు రాత్రింబవళ్ళు తప్పులు చేస్తుంటారు. నేను పాపాలన్నింటినీ తుడిచిపెట్టగలవాడను. కనుక క్షమాభిక్ష కోసం నన్ను మొరపెట్టుకోండి, మిమ్మల్ని నేను మన్నిస్తాను. నా దాసులారా, మీరు నాకు కీడు తలపెట్టే స్థానానికి చేరుకోలేరు, నాకు మేలు చేసే స్థాయికి ఎదగలేరు. ఓ నా దాసులారా, మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు జిన్నాతులందరూ కూడా మీలో అత్యంత దైవభక్తి పరాయణుడైన ఒక వ్యక్తిలా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసువంత ప్రయోజనం ఉండదు. అంతేకాదు నా దాసులారా, మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు జిన్నాతులందరూ కూడా మీలో అందరికన్నా పరమ అవిధేయులుగా మారిపోయినా దానివల్ల నా సామ్రాజ్యానికి ఇసువంత లోటు ఉండదు. ఓ నా దాసులారా, మొదటి నుంచి చివరిదాకా మీ మానవులు జిన్నాతులందరూ ఒక స్థలంలో నిలబడి, ఒక మైదానంలో నిలబడి తమ కోరికలు నాతో అడిగితే నేను వారందరికీ కోరుకున్నది ఇచ్చినప్పటికీ దానివల్ల నా దగ్గరున్న సంపదలో ఒక సూదిని సముద్రములో ముంచి తీసినంతైనా లోటు ఏర్పడదు. నా దాసులారా, మీ కర్మలను నేను లెక్కపెట్టి ఉంచుతాను, ఆ తరువాత వాటికి పూర్తి ప్రతిఫలాన్ని ఇస్తాను. కనుక ఎవరికైనా మేలు కలిగితే అందుకు అతను దైవాన్ని స్తుతించాలి, ఎవరికైనా ఇతరత్రా ఏమైనా కీడు కలిగితే అందుకతను తన స్వయాన్నే నిందించుకోవాలి. సయీద్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమతుల్లాహి అలై ఉవాచ, అబూ ఇద్రీస్ ఖౌలానీ గారు ఎప్పుడు ఈ హదీసును వివరించినా తన మోకాళ్ల ఆధారంగా పడిపోయేవారు. దీనిని ముస్లిం ఉల్లేఖించారు. మేము దీనిని ఇమాం అహ్మద్ రహమతుల్లాహి అలై నుండి ఉల్లేఖించాము. ఆయన సిరియావాసుల దృష్టిలో దీనికన్నా విశిష్టత కలిగిన హదీసు మరొకటి లేదు అని అన్నారు. సహీ ముస్లిం. అంటే ఈ హదీసులో దేవుని శక్తి సామర్థ్యాలు, తిరుగులేని ఆయన ఆధిపత్యం విశదీకరించబడ్డాయి. కాబట్టి దాసులు ఏది అడగదలుచుకున్నా ఆయన్నే అడగాలి. సన్మార్గం నుండి ఆహారం వరకు అన్ని రకాల భాండాగారాలు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆ భాండాగారాలు కూడా ఏనాటికి అంతం కానివి. విశ్వమంతా ఏకమై వ్యతిరేకించినా లేక సమర్థించినా ఎలాంటి మార్పులకు గురికాని పటిష్టమైన రాజ్యాధికారం ఆయనది. అందుకే మనిషి అల్లహవాడై క్షమాభిక్ష కోసం ఆయన్నే వేడుకుంటూ తన అవసరాలు తీర్చమని ఆయన్ను మొరపెట్టుకోవడంలోనే అతని శ్రేయం ఇమిడి ఉంది. మిత్రులారా, మనం సత్కార్యాల్లో, ఆరాధనల్లో, మంచి కార్యాల్లో, శుభకార్యాల్లో పోరాట పటిమ అంటే తీవ్రమైన కృషి ప్రయత్నాలను గురించి నేర్చుకున్నాం. మిత్రులారా, అల్లాహ్ మనందరికీ సన్మార్గం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ఏకత్వంపై, ఏకదైవారాధనపై స్థిరముగా ఉంచుగాక. అల్లాహ్ మనందరికీ అల్లాహకు, ఆయన ప్రవక్తకు విధేయత చూపే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ షిర్కు, కల్పితాలకు, విదతులకు దూరముగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ సత్కార్యాలు చేసే భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ స్వర్గ ప్రవేశ భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.